పేరు రేణుక. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ వ్యాప్తంగా ఐసిడిఎస్ వారి ఆధ్వర్యంలో ఇంటింట పోషణ సంబరాలు. శాసబ్గుట్ట అంగన్వాడీ కేంద్రంలో దాదాపు 20 మంది గర్భిణీ మహిళలకు సామూహిక శ్రీమంతం కార్యక్రమం. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం చెన్నంపల్లి శివారులో ప్రమాదవశాత్తు నిప్పంటుకొని చెరుకు తోట దగ్ధం. బీజేపీ టీఆర్ఎస్ రెండు పార్టీలు మైనార్టీలకు వ్యతిరేకం. మహబూబ్ నగర్ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు జహీర్ అఖ్తర్. తెలంగాణ వ్యాప్తంగా ఐసిడిఎస్ వారి ఆధ్వర్యంలో ఇంటింట పోషణ సంబరాలు ప్రతి అంగన్వాడీ కేంద్రంలో నిర్వహిస్తున్నామని సిడిపిఓ రాజేశ్వరి తెలిపారు. జిల్లా కేంద్రంలోని శాసబ్గుట్ట అంగన్వాడీ కేంద్రంలో దాదాపు 20 మంది గర్భిణీ మహిళలకు సామూహిక శ్రీమంతం కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింట పోషక కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా అంగన్వాడీ కేంద్రానికి వచ్చే ప్రతి గర్భిణీ మహిళలకు పోషక పదార్థాలు ఎలా తీసుకోవాలో అవగాహన కల్పించే దిశగా కొనసాగిస్తున్నామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో టీచర్స్ కాలనీ సెక్టర్, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు పోషణ పక్వాడా అంటే పోషణ పక్షోత్సవం కార్యక్రమంలో భాగంగా 6th నుంచి 21st వరకు కూడా కార్యక్రమాలు జరుగుతాయి. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మేము ముఖ్యంగా ఈ కార్యక్రమంలో సామూహిక శ్రీమంతాలు మరియు అన్నప్రాసన కార్యక్రమాలు మరియు అక్షరాభ్యాసం కార్యక్రమాలు, అట్లాగే అవగాహన సదస్సులు, అట్లాగే ఇంకా ఏజీ గర్ల్స్కి వాళ్ళకి స్వచ్ఛత దానిపైన అవగాహన కలిగించిన ఏఎఫ్ఏ మాత్రల గురించి, గర్భిణీల్లో రక్తహీనతను నివారించడానికి, అట్లాగే 11 నుంచి 17 సంవత్సరాల బాలికలందరూ కూడా ముందు కాబోయే తల్లులు కాబట్టి వాళ్ళలో రక్తహీనత తగ్గించడానికి ముందు నుంచే అవేర్నెస్ కార్యక్రమాలు అనేది నిర్వహించడం జరుగుతుంది. అందరికీ కూడా స్కూల్స్లో కూడా ఈ అవగాహన కార్యక్రమాలు, అట్లాగే ప్లెడ్జ్ దానికి సంబంధించిన అవేర్నెస్ సంబంధించిన ప్లెడ్జ్ ఒకటి వాళ్ళతో చెప్పించడం జరుగుతుంది. ప్రతి చోట కూడా ప్రాజెక్టు పరిధిలో అన్ని మండలాల్లో అంటే గండేడు, అన్వాడ మరియు మహబూబ్ నగర్ అర్బన్ 344 సెంటర్లలో కూడా ఇది ఒక పండగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాం. కాబట్టి అందరూ కూడా పోషణ గురించి అవగాహన కలిగి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఇది కార్యక్రమాలు మనం జరుపుతున్నాము. ఇది డాష్ బోర్డ్లో కూడా మేము అప్లోడ్ చేస్తున్నాము. ప్రతి యాక్టివిటీని కూడా డాష్ బోర్డ్లో అప్లోడ్ చేస్తున్నాము. ఈ కార్యక్రమాల ద్వారా మన స్టేట్ ఎన్నో స్థానంలో ఉంది అనేది కూడా తెలుస్తుంది. ఇంతకుముందు కూడా పోషణ కార్యక్రమాల్లో ఆదిలాబాద్ వాళ్ళకి కూడా అవార్డులు రావడం జరిగింది. మన స్టేటే ఫస్ట్ ఉన్నాము ఇండియాలో. కాబట్టి ఈ సంవత్సరం కూడా మేము చాలా కార్యక్రమంలో పోటీ తత్వంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. కాబట్టి మన మహబూబ్ నగర్ జిల్లాని ముందుంచడానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తాము. రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో పోలింగ్ కేంద్రాలలో విధులు నిర్వహించే ప్రతి ఒక్కరూ పోస్టల్ బ్యాలెట్ ని వినియోగించుకోవడానికి పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డి రొనాల్డ్ రోజ్ సూచించారు. గురువారం కలెక్టరేట్ లోని ఛాంబర్ లో మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విధులు నిర్వహించే ప్రతి ఒక్క ఉద్యోగి తమ పూర్తి వివరాలన్నిటినీ ఫారం 12లో నింపి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని అన్నారు. వివరాలన్నిటినీ ఆన్లైన్లో అప్లోడ్ చేయడానికి సంబంధిత నోడల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పోస్టల్ బ్యాలెట్ తయారు విధానం మీద పలు సూచనలు ఇచ్చారు. మైక్రో అబ్జర్వర్లు, పోలీస్ అధికారులు, ఆర్టీసీ డ్రైవర్స్, కండక్టర్స్, వెబ్కాస్టింగ్ సిబ్బంది, డిస్ట్రిబ్యూషన్ సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాల చర్యలు తీసుకోవాలని
ప్రతి ఒక్కరు కూడా 2వ శిక్షణ కేంద్రం వద్ద వారికి పోస్టల్ బ్యాలెట్ అందించడం జరుగుతుందని శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యే పోలింగ్ సిబ్బంది ఒక క్లాస్ రూమ్కు 20 మంది ఉండేలా చూడాలన్నారు. శిక్షణ కార్యక్రమానికి వెళ్లే ముందు ఫారం 12లో వారి వివరాలు నమోదు చేసి పోస్టల్ బ్యాలెట్లో చేయాలని, పోస్టల్ బ్యాలెట్ బాక్స్ కోసం అవసరమైన సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని నోడల్ అధికారులకు ఆదేశించారు. ఈ సమావేశంలో నారాయణపేట జిల్లా ఎస్ వెంకట్రావు, డిఆర్ఓ కె స్వర్ణలత, మహబూబ్ నగర్ ఆర్డీఓ శ్రీను. ఈ సమావేశంలో నారాయణపేట జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు, డిఆర్ఓ కె స్వర్ణలత, మహబూబ్ నగర్ ఆర్డీఓ శ్రీనివాసులు, నారాయణపేట ఆర్డీఓ సిహెచ్ శ్రీనివాసులు, హార్టికల్చర్ అధికారికి సరోజిని దేవి, సి సెక్షన్ సూపరింటెండెంట్ బాలచందర్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి పోటీ తప్ప టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి పోటీ కాదని మహబూబ్ నగర్ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు జహీర్ అఖ్తర్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు మైనారిటీలకు 12% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మాట మార్చిన సంగతి తెలియదా అంటూ ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వంలో ఈ దేశ ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారని, బీజేపీ టీఆర్ఎస్ 2 పార్టీలు మైనారిటీలకు వ్యతిరేకమని తెలిపారు. దేశంలో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో పార్టీని గెలిపించుకుంటామని, రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేస్తామని, రాహుల్ని ప్రధానిని చేస్తామని తెలిపారు. అనంతరం నూతన జిల్లా మైనారిటీ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో మీడియా సెల్ ఇన్ఛార్జి బెనహర్ అనిల్, ఇతర మైనారిటీలు పాల్గొన్నారు. జిల్లాలకు మైనారిటీ విభాగం అధ్యక్షులను నియమించాలని రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే నన్ను 2వసారి మహబూబ్ నగర్ జిల్లాకు అధ్యక్షునిగా నియమించడం జరిగింది. త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, మండల జిల్లా పరిషత్ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మండల స్థాయి నుండి అదేవిధంగా పట్టణ స్థాయిలో, అసెంబ్లీ స్థాయిలో, జిల్లా స్థాయిలో కార్యవర్గాలను ఏర్పాటు చేయాలనేటటువంటి ఆలోచనతో ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా మైనార్టీ విభాగం కార్యవర్గాన్ని, అదేవిధంగా 12 మండలాలకు మండల అధ్యక్షులను, 3 పట్టణాలకు పట్టణ అధ్యక్షులను, మన జిల్లాలో ఉన్న 3 అసెంబ్లీలకు అసెంబ్లీ అధ్యక్షులను ఈరోజు నియమించడం జరిగింది. వాటిని మీకు ఇప్పుడు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలు, దేశవ్యాప్తంగా జరుగుతున్న తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికలు మాకు టీఆర్ఎస్తో ఎటువంటి పోటీ లేదు. ఎందుకంటే ఈ జరిగేటటువంటి ఎన్నికలు బీజేపీకి కాంగ్రెస్కి మధ్య జరుగుతున్న ఎన్నికలు, మోడీకి రాహుల్ గాంధీకి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికలు. టీఆర్ఎస్కు ఓటేస్తే ఇంతకుముందు కేటీఆర్ చెప్పినట్టు కాంగ్రెస్కు ఓటేస్తే మోర్లేసినట్లు అని చెప్పిండు. కాదు, జనాలు గుర్తుపెట్టుకోవాలి, టీఆర్ఎస్కు ఓటేస్తేనే మోర్లేసినట్ల. ఎందుకంటే రాష్ట్ర ఎన్నికలు అయిపోయినాయి. 545 పార్లమెంటు స్థానాలు ఉంటే దేశంలో మన రాష్ట్రంలో ఉన్నవి 17. 16 ఎంపీలను తీసుకొస్తే నేను కేంద్రంలో చక్రం తిప్పుతా అని చెప్పేసి కేసీఆర్ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కూడా ఉన్నారు కదా మీకు 15 మంది ఎంపీలు. గత 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు? కనీసం ఒక విభజన హామీనన్నా మీరు నెరవేర్చుకోగలిగినరా? రాష్ట్రానికి పోలవరానికి రాష్ట్రానికి ప్రాణహిత చేవేళ్ళకు కానీ లేకపోతే పాలమూరు ఎత్తిపోతలకు కానీ
మీరు జాతీయ హోదా తీసుకురాగలిగినరా? మేము మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇస్తామన్నాము, బిల్లును కేంద్రానికి పంపించినామని చెప్పినారు. మీకు 15 మంది ఎంపీలు ఉన్నారు కదా, మీరు ఎందుకు దాన్ని సాధించలేకపోయినరు? ఇప్పుడు కూడా బీజేపీకి కాంగ్రెస్కు మధ్యన ఉన్నటువంటి పోటీ మాత్రమే కానీ టీఆర్ఎస్కు ఉన్నటువంటి పోటీ కాదు. వీళ్ళకి ఎన్ని సీట్లు వచ్చినా కానీ అది ఉపయోగపడేటటువంటి అవకాశం లేదు అని చెప్పేసే విషయాన్ని ప్రజలందరూ గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది, ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక అవసరం. ఎందుకు చారిత్రాత్మక అవసరం అంటే గత 5 సంవత్సరాల నుండి మీరు తీసుకోండి, కేంద్ర ప్రభుత్వం సామాన్యమైనటువంటి ప్రజలను నడ్డి విడిచింది. జిఎస్టీ, నోట్ల రద్దు ద్వారా, అదేవిధంగా రాఫెల్ కుంభకోణం. అసలు నేను చౌకీదార్ అని మాట్లాడతాడు మన ప్రధానమంత్రి. దేశానికి నేను కాపలాదారుని అని చెప్పేసి మాట్లాడతాడు. ఈ కాపలాదారుడే ఈయన పార్టీకి సంబంధించినటువంటి విజయ్ మాల్యా కానీ, లలిత్ మోడీ కానీ, చౌక్సీ కానీ ఇలాంటి వాళ్ళందరూ బ్యాంకులను ముంచేసి వేరే దేశాలకు పారిపోతుంటే ఈ చౌకీదార్ చూస్తూ ఊరుకున్నాడు. ఇదే చౌకీదారు ఈరోజు రాఫెల్ కుంభకోణంలో వేల కోట్ల రూపాయలను రిలయన్స్ సంస్థలకు ధారాదత్తం చేసిండు. ఈ విధంగా దేశ సొమ్ము నాశనం అయిపోతుంది. దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క నడ్డి విడిచేటటువంటి పరిస్థితి ఈ బీజేపీ ప్రభుత్వంలో ఉంది. మనకు పెట్రోలు డీజిల్ ధరలు చూసుకోండి, ఆకాశాన్ని అంటినటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈరోజు మీరు ఇన్ని ఛానల్స్ ఉన్నాయి, ఇక్కడ టీవీలు చూడలేనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఒక ఛానల్కి ఇంత డబ్బు అంటే అన్ని ఛానళ్ళను చూడాలనేటటువంటి పరిస్థితి వస్తే 1000 నుంచి 2000 రూపాయలను ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి వెచ్చించి ఈరోజు టీవీ ఛానళ్లను చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వము, బీజేపీ మోడీ నాయకత్వంలోని ప్రభుత్వము దేశంలోని ప్రజల నడ్డి విరిచింది కాబట్టి దేశ ప్రజలు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాబోయేటటువంటి ఎన్నికల్లో నీతి నిజాయితీ గల నాయకుడు, అబద్ధం ఎప్పుడు చెప్పనటువంటి నాయకుడు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసేటటువంటి దిశగా రాష్ట్ర ప్రజలు మన మహబూబ్ నగర్ జిల్లాలో ఉండేటటువంటి మైనారిటీలందరినీ కూడా నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. మనకి ఇస్తున్నటువంటి 12% రిజర్వేషన్ ఇయ్యలే. ఇతను ఇస్తున్నటువంటి ఒక్క లోన్ కూడా మనకు మైనారిటీలకు శాంక్షన్ చేయలే. మైనారిటీల సంక్షేమానికి బడ్జెట్ పెట్టడమే కానీ దాన్ని ఎక్కడ కూడా వాడినటువంటి పరిస్థితులు 40% కన్నా ఎక్కువగా మైనారిటీల యొక్క బడ్జెట్ను వాడినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు కూడా మైనారిటీ విద్యార్థుల స్కాలర్షిప్స్ పెండింగ్ ఉన్నాయి. మైనారిటీ విద్యార్థుల స్కాలర్షిప్సే కాకుండా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల ఈరోజు రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలు 14 ఫార్మసీ కాలేజీలు రాష్ట్రంలో మూతబడ్డాయి. ఈ రకంగా రాష్ట్రంలో ఉండేటటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్రంలో ఉండేటటువంటి బీజేపీ ప్రభుత్వం రెండు కూడా మైనార్టీ వ్యతిరేక ప్రభుత్వాలు. ఒకవేళ టీఆర్ఎస్కు ఓటేస్తే అది ఖచ్చితంగా బీజేపీకే వెళ్తుంది. నిన్న కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఏమంటున్నాడు అంటే, మాకు టీఆర్ఎస్ మద్దతు లేకుండానే కేంద్రంలో ప్రభుత్వం వచ్చి ఉంటే బాగుండేది అని మాట్లాడితే అర్థం ఏందనంటే టీఆర్ఎస్ వాళ్ళు ఖచ్చితంగా బీజేపీకి మద్దతు ఇవ్వడానికి వారితో పూర్తి స్థాయి ఒప్పందాలు చేసుకొని ఉన్నారు కాబట్టి ఈరోజు బీజేపీ నాయకులు ఆ రకంగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మైనారిటీలు గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది, సామాన్య ప్రజలు గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రేపు రాబోయే ఎన్నికల్లో నీతి నిజాయితీతో కూడినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ యొక్క నాయకత్వంలోనే కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే దేశము అభివృద్ధి చెందేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియదు. కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం చెన్నంపల్లి శివారులో ప్రమాదవశాత్తు నిప్పంటుకొని చెరుకు తోట దగ్ధమైంది. దేశమోని బాలస్వామి అనే రైతు 6 ఎకరాలలో చెరుకు పంట వేశాడు. ప్రమాదవశాత్తు చెరుకు తోటకు నిప్పంటుకొని దగ్ధమైంది. దీంతో 3.5 ఎకరాలలో పంట పూర్తిగా దగ్ధమైంది. దాదాపు 5 లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని రైతు తెలిపారు. పూర్తిగా అప్పులు చేసి మరి చెరకు పంట వేశామని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. దీనిపై అధికారులు విచారణ చేపట్టారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలంగాణ వ్యాప్తంగా ఐసిడిఎస్ వారి ఆధ్వర్యంలో ఇంటింట పోషణ సంబరాలు. శాసబ్గుట్ట అంగన్వాడీ కేంద్రంలో దాదాపు 20 మంది గర్భిణీ మహిళలకు సామూహిక సీమంతం కార్యక్రమం. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం చెన్నంపల్లి శివారులో ప్రమాదవశాత్తు నిప్పంటుకొని చెరుకు తోట దగ్ధం. బీజేపీ టీఆర్ఎస్ రెండు పార్టీలు మైనార్టీలకు వ్యతిరేకం. మహబూబ్ నగర్ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు జహీర్ అఖ్తర్. ఇవి ఈరోజు వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్. ప్రతి దృశ్యం ప్రజాపక్ష.